బ్యాక్ టు న్యూస్. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం, కోరుకున్నట్టు సాగిపోతున్న ఆనందకరమైన జీవితం. కానీ అవధుల్లేని ఆనందాన్ని వద్దనుకుంది. పుట్టి పెరిగిన పల్లెనే ప్రపంచంగా భావించింది. సొంతూరుకు సేవ చేయడమే నిజమైన అదృష్టంగా భావించింది. పల్లెమట్టి పరిమళాలతోనే పయనం సాగించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా సొంతూరుకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ చిన్న పెద్ద లేకుండా అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక్కొక్కరి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఈ యువతి పేరు సుష్మితా నాయుడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన సుష్మిత ఐర్లాండ్లో ఎంబీఏ పూర్తి చేసింది. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా స్థిరపడింది. లక్షల్లో వేతనం సాగిస్తూ ఆనందకరమైన జీవితం సాగిస్తూ ఉండేది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో ఎడపల్లిని బీసీ మహిళకు రిజర్వ్ చేసింది. తండ్రి రాజకీయాల్లో ఉండటంతో చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే సుస్మితకు ఆసక్తి ఉండేది. అయితే ప్రజాసేవలో పాల్గొనే అవకాశం రాకపోవడంతో ఆమె ఇంతకాలం ఉద్యోగానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అనుకోకుండా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు లక్షల్లో వస్తున్న వేతనాన్ని సైతం తృణప్రాయంగా వదులుకుంది. నేను ఐర్లాండ్లో ఎంబీఏ పూర్తి చేసుకుని అక్కడే సాఫ్ట్వేర్లో జాబ్ చేసి ఫినిష్ చేసి అక్కడ జాబ్కి రిజైన్ చేసి ఎడపల్లి సర్పంచ్ అభ్యర్థికి బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది అన్న విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చేసాను పర్మనెంట్గా. ఇక్కడ నా ప్రజలకి, నా గ్రామానికి డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, ఆ ఒక థాట్ తోటి ఇప్పుడు యూత్కి వచ్చే ఐడియాస్, మాకున్న ఐడియాలజీ, మాకున్న స్కిల్స్తో మేము చాలా చాలా బాగా చేయొచ్చండి డెవలప్మెంట్. ఆల్మోస్ట్ చాలామంది యూత్ కూడా ఈ మధ్య ఈ కాలంలో చాలామంది పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ లేడీస్కి రిజర్వేషన్ రావడం నాలాంటి వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీగా నేను భావించి నేను మా నాన్నగారిని ఒప్పించి నేను ఇక్కడికి వచ్చేసాను. ప్రజాసేవే తన లక్ష్యమంటూ ప్రకటించిన సుస్మిత నామినేషన్ వేసిన రోజు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. గ్రామాభివృద్ధి కోసం తాను చేసిన ప్రణాళికలనన్నింటినీ వివరిస్తూ గ్రామంలో మౌలిక వసతుల కల్పన, గ్రామ పరిధిలోనే మెరుగైన ఉపాధి అవకాశాలను వివరిస్తూ ప్రచారంలో సుస్మిత దూసుకుపోతోంది. యువతరంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందంటున్న సుస్మిత తనలాంటి యువతను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ప్రజల్లోకి కంప్లీట్గా నా డెడికేషన్తో, నా మోటివేషన్తో నేను వర్క్ చేసి వాళ్ళందరికీ సహాయంగా ఉండి 24/7 మా ఊర్లోనే ఉండి వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా ఏమున్నా వాళ్ళకి అండదండగా నించొని గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క గడపకి చేరుకోవాలి అనే ఉద్దేశంతో, ఒకవేళ రాకపోయినా ప్రతి ఒక్కరితోని గొడవపడి మరి వాళ్ళ ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అని ప్రతి ఒక్క కుటుంబానికి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తానండి. అవే కాకుండా ఈ రోడ్స్, ఈ శానిటైజేషన్ ఏదైతే ఉందో, రోడ్లు, మోర్లు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మొత్తం ఎడపల్లి మొత్తం క్లీన్ అయిపోవాలి. చాలా చాలా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి చేయడానికి. వాటన్నిటిని మనం అందరం కలిసిమెలిసి చేసుకుందాము. నా గ్రామ ప్రజలు నాకు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారు అనే నమ్మకం నాకు 100% ఉంది. సుస్మితకు తోడుగా తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. తన కూతురు లక్షల్లో వచ్చే జీతాన్ని సైతం వదులుకుని ఇక్కడికి రావడం ఇబ్బందిగానే అనిపించినా తనకు గ్రామంపై ఉన్న మమకారం, రాజకీయాన్నే సేవగా భావించే కూతురు ఉండటం తనకు గర్వకారణమని సుస్మిత తండ్రి చెబుతున్నారు. తాను 3 దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధి తన కూతురు 5 ఏళ్లలో చేసి చూపుతుందంటూ భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లిలో బీసీ మహిళ రిజర్వ్డ్ కావడంతో నా యొక్క కూతురు సుస్మితా నాయుడు ఐర్లాండ్లో చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి తను ఇక్కడ ఎడపల్లి గ్రామానికి సేవ చేయాలా, ఎడపల్లి గ్రామ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చాలి, మరి నేను కూడా వచ్చి పోటీ చేస్తా డాడీ అన్నప్పుడు నాకు ఇష్టం లేకుండే తప్పనిసరి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని నన్ను ఒప్పించడం వల్ల నాకున్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దల యొక్క సలహా తీసుకొని చివరికి నా యొక్క కూతుర్ని నా నిర్ణయాన్ని మన్నించి ఇక్కడ పోటీలో నిలబెట్టడం జరిగింది. తన ఇంటింటికి గడప గడపకు వెళ్ళి నన్ను గెలిపించండి అని చెప్తా ఉంటే చాలా ఆనందం వేస్తా ఉంది. సుస్మిత ప్రచారానికి గ్రామస్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవినీతి రహిత ప్రణాళికతో ముందుకు వస్తున్న సుస్మితకు తమ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందంటూ భరోసానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్గా 3 వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఈ నెల 25వ తేదీన గ్రామానికి జరగనున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది అక్కడ ఆసక్తిగా మారింది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న సుస్మిత గ్రామమే తన కుటుంబమంటూ ప్రచారం చేస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడతానంటూ తేల్చి చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.